హాయ్ అందరికీ నమస్కారం. 31st డిసెంబర్ ఎలా అయినా బయటికి వెళ్దాము అనుకొని వెళ్ళాము. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి అని అనుకున్నాం కదా, అలా అని ముందు వీడియోలో చెప్పాను కదా. దానికోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చాం. ఇంకా ఆ ఈవినింగ్ కోసం 3 టైప్స్ టికెట్స్ ఉన్నాయి: ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్. సిల్వర్ ఈజ్ ద లోయెస్ట్. ఇంకా మేము లోయెస్ట్ తీసుకున్నాము. టికెట్ కౌంటర్ నుంచి చాలా లోపలికి ఉంటుంది. ఇంకా మనం నడవాల్సిన పని లేదు. అక్కడ మనకి ఒక్కసారి ఎంట్రీ చెకప్ అయిపోయిందంటే బస్సెస్లో వాళ్ళే తీసుకెళ్తారు. ఇక్కడ ఒక మినీ బస్, ఓల్డ్ బస్ మోడల్ పెట్టారు, కానీ ప్రస్తుతం అన్నీ నార్మల్గా రెగ్యులర్గా మనకు బయట కనిపించే బస్సెస్లో అట్లాంటి వాటిలోనే లోపలికి తీసుకెళ్లారు. చాలా బస్సెస్ రెడీగా ఉన్నాయి. వెంటనే రావడం, ఫిల్ అవ్వడం, తీసుకెళ్ళడం. అక్కడ అదంతా చూసి మా అమ్మాయి, అమ్మ మనం ఏదో ట్రిప్కి వెళ్తున్నట్టుగా ఉంది అని అంది. మేము విత్ ఇన్ ద సిటీలో ఉన్నాం కాబట్టి ఆ ట్రిప్ ఫీలింగ్ రాకపోవచ్చు, కానీ సిటీ బయట నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా, వేరే స్టేట్స్ నుంచి కూడా. వాళ్ళందరికీ ఆ ట్రిప్ ఫీలింగే రావాలి కదా. అందులో లోపలికి ఉంది కాబట్టి దెర్ ఈజ్ నో అదర్ చాయిస్, బస్లోనే వాళ్ళు దింపాలి. అలా కనబడుతున్న లైటింగ్ అంతా చూస్తున్నారు కదా, జస్ట్ మొదలైంది. అసలంటూ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ప్లేస్ దగ్గర చూస్తే ఇంకా ఆసమ్ అది. 31st నైట్ అంటే ఒక డీజే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కోర్స్ మాకు ఈ డీజేలు అలాంటివి అలవాటు లేదు, మొదటిసారి ఎక్స్పీరియన్స్ అవ్వడం. అయినా సరే ఆ మినిమల్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది కదా. అయితే ఈ లైటింగ్ అయితే అంతా అన్ఎక్స్పెక్టెడ్. ఇలాంటి బస్సెస్ చాలా తక్కువగా ఉన్నట్టున్నాయి. అందులోనూ వాళ్ళు ప్లాటినం వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అని నాకు అనిపించింది. ఇక ఈ ప్లేస్కి రీచ్ అవ్వగానే సీరియల్స్ చూసిన పాటలు అలవాటు ఉంటాయి కదా, కొన్ని షూటింగ్స్ పాట ఆ ప్యాలెస్ లాగా కనబడుతుంది కదా. నేను విన్న పాట అక్కడిదో కాదో గుర్తుకులేదు, కానీ ఇంకా అలా బ్రెయిన్లో తిరుగుతూ ఉంది. గుండెకి సవ్వడెందుకు, పెదవులకి వణుకెందుకు. అసలు ఆల్మోస్ట్ అక్కడ అంత క్రౌడ్ ఉన్నా, అంత సందడున్నా, నాకు మొత్తంగా ఇదే పాట తిరుగుతూ ఉండే. అక్కడ డ్యాన్స్ ఫ్లోర్ మీద గ్లో ఇన్ ద డార్క్ క్లాత్స్, అంటే ఆ స్టారీ ఫీలింగ్ తోటి వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు కదా. దట్ స్టేజ్ ఓపెన్ ఫర్ ఎనీ వన్. మనం కావాలంటే మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారని అనిపించింది నాకు. అయితే నేను ముందు అనుకోలేదు ఇంత లాంగ్ వీడియో తీస్తానని, లేదంటే ఫోన్ హారిజాంటల్లో పెట్టి వీడియోస్ కవర్ చేసేదాన్ని. తెలియకుండానే ఒకదాని తర్వాత ఒకటి చాలా లాంగ్ వీడియో వచ్చింది. ఏ షార్టో, ఏ 3 minutes వీడియోనో ఒకటో రెండో తీస్తాను అలా అని అనుకున్నాను. మనకు ఎంట్రీ దగ్గర టికెట్తో పాటు ఈవెంట్ విషయాలతో కూడా ఒక స్లిప్ ఇచ్చారు. ఆ స్లిప్ పైన డిఫరెంట్ జోన్స్ పేర్లు రాసి ఏ జోన్లో ఏ టైంలో ఏమవుతున్నాయి అని. ఫస్ట్ ఏమనిపించిందంటే డిఫరెంట్ జోన్స్ అంటే ఇంత పెద్ద ప్లేస్లో వెతుక్కొని వెళ్ళాలేమో అని అనుకున్నాం, కానీ జస్ట్ లైక్ మనము ఎగ్జిబిషన్కి వెళ్తే ఎలా ఒకదాని నుంచి ఒకదాని తర్వాత అలా వెతుక్కుంటూ వెళ్ళిపోవడం న్యాచురల్, అలాగే ఉంది ఇక్కడ ఫ్లో. అలా అంత దూరం నడుస్తుంటే కూడా తెలియలేదు చాలా దూరం నడిచామని.
అంటే నేను మధ్య మధ్యలో చందమామను కూడా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు చూసారు కదా, పౌర్ణమి దగ్గరలో చందమామ మహా అయితే ఇంకా 2 రోజుల మధ్యలో ఎంత బాగుందంటే మ్యూన్ వ్యూ కూడా ఆ నైట్కి బాగా సెట్ అయింది. ఫ్లోలో అలా వచ్చేసింది మాట కాస్త మూన్ వ్యూ. ఇది చేసేటప్పుడు ఇందులో ఏముంది అని అనిపించింది, కానీ సరదాగా చిన్నపిల్లల్లాగా చేస్తుంటే చాలా ఫన్గా అనిపించింది. అందుకోసమే ఇట్స్ గోల్. ఇక ఇది స్పూకీ స్పీకర్. దగ్గరికి వెళ్ళే వరకు కూడా అది స్పీకర్ అని మాకు అర్థం కాలేదు. ఇంకా ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా ఫోటో స్పాట్ లాగా ఉంది కదా. ఇంకా అక్కడ మర్చిపోయి అందరు అలా ఉంటుంటే కూడా వాళ్ళు మధ్య మధ్యలో మైక్స్లో రిమైండ్ చేస్తున్నారు, పలానా షో స్టార్ట్ అవుతుంది, మీరు ఆ జోన్కి వెళ్తే మిస్ అవ్వద్దు అని మనకి. ఓ అప్పుడు మనం రియలైజ్ అవ్వడం అనమాట, ఓకే ఓకే అని మళ్ళీ అలా ముందుకు సాగిపోవడం. ఇది మొఘల్ గార్డెన్, గోల్డ్ అండ్ సిల్వర్ టికెట్స్ వాళ్ళకి డిన్నర్ ప్లేస్. ఇక్కడ డిన్నర్ ఎంట్రీ దగ్గర కూడా ఏదో ఒకటి పిల్లలకి ఇస్తూనే ఉన్నారు. లైక్ స్పెక్టకల్స్ కావచ్చు, హెడ్ బ్యాండ్స్ కావచ్చు, రకరకాల సంథింగ్ లైట్స్వి ఏదో ఒకటి. ఒకటి ప్రోడక్ట్ అయిపోతే ఇంకొక ప్రోడక్ట్స్ అలా ఓపెన్ చేసి ఎన్ని కావాలంటే అన్ని. ఇక మేము ఇటువైపు డిన్నర్ చేయడానికి డిసైడ్ అయినాము. ఆ వాల్ ఉంది కదా, దానికి అటు సైడ్ కూడా డిన్నర్ ప్లేస్ ఉంది, అక్కడ డీజే కూడా అవుతుంది. కానీ ఇటైతే కాస్త ప్రశాంతంగా తినొచ్చు అని చెప్పేసి తినే కాసేపు అని మేము ఇక్కడ. అఫ్ కోర్స్ అలా డీజే చూస్తూ తినడం కూడా ఒక ఫన్ కావచ్చు, కానీ అటువైపు ఎంత క్రౌడ్గా ఉంది అంటే ఇంకా ఆ క్రౌడ్ కాస్త బెటర్ ఫీలింగ్ కోసం క్రౌడ్ తక్కువ ఉండాలని ఇటువైపు మేము. కాస్త పీస్ఫుల్గా కూడా ఉంది. స్వీట్స్, ఐస్ క్రీమ్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా వేరే డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా అన్లిమిటెడ్. అమ్యూజ్మెంట్ రైడ్స్ వస్తున్నాయని చెప్పేసి లేచి ఒకసారి ఒక విజిట్ చేశాను. అంటే అవి వస్తున్నప్పుడు చూస్తే బాగుంటుంది కదా, ఊరికే పక్కన పార్క్ చేసిన దానికంటే. చందు పిల్లలు కదలలేదు, వాళ్ళు అక్కడి నుంచి తినే దగ్గర నుంచి. నేను చూసి వాళ్ళని వెళ్ళి చూసి రండి అంటే అప్పుడు వచ్చారు చూడ్డానికి. అండ్ ఇంకో వైపు నుంచి ఫైర్ వర్క్స్. నేను అలర్ట్గా లేను, సో కొన్ని ఫైర్ వర్క్స్ వీడియో తీయడం మిస్ అయ్యాను. మొత్తానికైతే అలా అందరిలో ఒక గొప్ప థ్రిల్లింగ్ ఫీలింగ్ అవన్నీ చూస్తుంటే ఓకే, గుడ్ డెసిషన్, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాము అని అనిపించింది. అంటే వి క్యాచ్ వైబ్రేషన్స్ కదా, ఆల్రెడీ అంతమందిలో ఆ ఎగ్జైట్మెంట్ ఉందంటే మనకి కూడా న్యాచురల్గా అలా వచ్చేస్తుంది. చూసారు కదా అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్, వాల్కి అటు సైడ్ అని చెప్పాను కదా, అదంతా ఇటువైపు జరుగుతుంది. జస్ట్ అలా ఒక గ్లిమ్స్ కవర్ చేసాం మీకు చూపిద్దామని. అలా డిన్నర్ చేసుకొని ఇలా గేమ్స్ జోన్ వైపు నడిచాము. ఇంకా మా పిల్లలే కాదు మేము కూడా ఆడుకున్నాం సరదాగా. ఇవి చిన్నపిల్లల గేమ్స్, కొన్ని చిన్నపిల్లల గేమ్స్ అయినా కూడా మేము కూడా ఆడుకున్నాం. ఇందాక అమ్యూజ్మెంట్ రైడ్స్ అని చెప్పాను కదా, అవన్నీ ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడ హాల్ట్ అయిపోయాయి. ఈ గేము అందరూ మామూలుగా ఈజీగా ఆడొచ్చు అనుకుంటా, తొందరలో ఉన్నారు కదా అందరు చేయలేకపోయారు.
చందు ఫినిష్ చేశారు, నేను కూడా ఫినిష్ చేశాను. ఇది చందు టైమ్. అంటే నేను చేయగలిగాను కాబట్టి అందరూ చేయగలరు అన్న అభిప్రాయం నాకు వచ్చింది. అక్కడ మధ్యలోంచి ఎక్కడ హోల్లో పడద్దు, పై వరకు వెళ్ళిన తర్వాత పై లైన్లో హోల్లో డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేయొచ్చు కాదు, చేయాలి. ఎందుకంటే డ్రాప్ చేసేటప్పుడు కూడా ఎంతోమందికి మిస్ అయ్యేది, బయట నుంచి కింద పడింది, లోపల నుంచి పడాలి. ఇక ఇది అద్భుతమైన ఘట్టం, నేను చేశాను. ఇక్కడ వీడియోలో చూపించినంత ఫాస్ట్గా ఏం చేయలేదు, 1 మినిట్ కంటే ఎక్కువగానే పట్టింది, టైం తీసుకున్నా. జస్ట్ అలా ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఏమో ఎంత ఫాస్ట్గా చేస్తున్నావురా చందమామ, వీడు చూడు ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడో. వావ్, ఇక్కడ ఓం చేస్తున్నాడు, నేను దీన్ని వీడియో ఫాస్ట్ చేయడం అలా ఏం చేయలేదు. వీడియోలో మీకు ఎంత లెంత్ ఉందో అన్ని సెకండ్స్లోనే వాడు ఫినిష్ చేశాడు. డిన్నర్ చేసే దగ్గర గ్లో ఇన్ ద డార్క్ స్పెక్టకల్స్ చూపించాను కదా, అక్కడ ఒక్కొక్కటి చేస్తే తనకు టైం పడుతుందని ఆ అబ్బాయికి మాకు ఇచ్చేయండి మేము చేసుకుంటాము అని చెప్పాము. తర్వాత ఇలా ఫ్రీ టైంలో మాకు మేమే చేసుకున్నాం సరదాగా. ఏ మ్యూజిక్ మ్యూజిక్ ఫాలో ద మ్యూజిక్. ఇక దీని పేరు వాళ్ళు వైల్డ్ వెస్ట్ జోన్ అని పెట్టారు. ఇటువైపు వచ్చాము మేము, అన్ని జోన్స్ అన్నీ పూర్తిగా ఏం చూడలేదు, కొన్ని కొన్ని మిస్ అవుతున్నాము. ఇట్స్ ఓకే, అన్నీ కవర్ చేయాలంటే కావు కదా, ఉన్న చోట ప్రశాంతంగా దాన్ని ఎంత పీస్ఫుల్గా మేనేజ్ చేసుకున్నాం అనేదే ఇంపార్టెంట్. టైం స్పెండ్ చేయడం బేసిక్గా. ఇక్కడ స్టాండప్ కామెడీ చేస్తున్నారు అతను. నేను యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని ఫస్ట్ అనుకున్నా, కానీ చెప్పినట్టుగా వేరే దగ్గర టైం అయిపోయిందంటే న్యాచురల్గా ఇక్కడ టైం తక్కువ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మిస్ అవ్వాలి అని అనుకోలేదు అది కూడా. సో ఇక్కడ వరకు వచ్చాక కాస్త ఫాస్ట్గానే మూవ్ అయిపోయాము. మొత్తానికైతే నేను అనుకున్న స్టాండప్ కామెడీ షో మిస్ అయినట్టే ఆల్మోస్ట్. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఇది కూడా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ బయట ఎక్కడ షోలు అవుతాయి మనకు తెలియదు, అయినప్పుడు మనకు కుదరచ్చు కుదరకపోవచ్చు. సో మొత్తానికైతే ఇలా. ఇంకా మేము రీచ్ అవుతున్నాము 31st నైట్, అంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసే మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేస్కి. ఇప్పుడు మేము ఈ చివరిని ఉన్నాం కదా, మెల్లిమెల్లిగా ఏం చేసామో చూపిస్తా. ఫస్ట్ ఇలా చివరికి నిల్చున్నాము, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అలా ముందుకు వెళ్ళాలి కదా. సో మెల్లిమెల్లిగా మేము అలా ముందుకెళ్ళిన తర్వాత ఆ ఎగ్జైట్మెంట్, ఆ జోష్ చూస్తుంటే డ్యాన్స్ చేయని వాళ్ళకి కూడా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఫుల్ చాలా బాగా అనిపించింది నాకైతే ఆ ఎక్స్పీరియన్స్. Now listen to me. Anchors generally जान की बातें नहीं करते. Already the party has started. Let's go. నేను చెప్పింది నిజమే కదా, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది కదా. ముందు వీడియోలో చెప్పాను కదా, భయాలన్నీ ఓవర్కమ్ చేసి ఇలా క్రౌడ్ ఉన్న ప్లేస్కి ధైర్యంగా వచ్చేసాను. ఇప్పుడు మనకి డ్యాన్స్ వచ్చా రాదా అన్న విషయం తర్వాత, అక్కడ ఎవరికైతే తెలియదు కదా. కానీ ఆల్మోస్ట్ చూస్తుంటే నాలాంటి వాళ్ళే కొంతమంది అనిపించింది. అంటే అక్కడికి వచ్చాక వాళ్ళని సెల్ఫ్గా పుష్ చేసుకొని మంచిగా డ్యాన్స్ చేసిండ్రు అని. ఆ పర్ఫార్మర్స్ గ్రేట్, ఎనర్జీకి అయితే సూపర్, మెచ్చుకోవాల్సిందే. వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటూ ఎనర్జైజ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళని మోటివేట్ చేస్తూ ఆ జోష్ ఫీల్ చేస్తూ సూపర్ కదా అసలు.
ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎంత దగ్గరికి వచ్చాను స్టేజ్ దగ్గరికి. మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా గ్యాప్ చేసుకుంటూ దూరిపోయాము ఇంకా అక్కడి వరకు. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది చూడండి. కొంచెం సేపు నేను మాట్లాడాను, అక్కడి సౌండ్స్ గమనించండి. నాకైతే ఫుల్ థ్రిల్లింగ్గా అనిపించింది. ట్వెల్వ్ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ వైండ్ అప్ ప్రోగ్రాము. ఇంకా కాస్త ఉంది అనగానే ఇంకా అందరూ ఒకటేసారి అంటే బస్సెస్ ఫిల్ చేసుకొని మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్తారు కదా. ఇంకా వైండప్ అని మేము అలా అని అనుకుంటే జస్ట్ 12 o'clock అయిన వెంటనే ఎలా ఉంటారు అందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఇంకా అది కాస్త డౌన్ కావడానికి టైం పడుతుందని అనిపించింది. ఈలోగా ఇది ఉంది అని చెప్పేసి నేను కూడా కాసేపు అలా వస్తుంటే కాసేపు దాన్ని చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ సౌండ్ ఎంత ఉంది కదా, యాక్చువల్గా వీడియోలో అంత సౌండ్ వస్తే మీకు నాయిస్ లాగా వినపడొద్దు అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ వాల్యూమ్ని నేను ప్రతిసారి చెప్పినట్టే ఈరోజు కూడా చాలా అంటే ఆల్మోస్ట్ 3 levelsకి తగ్గించా. అంటే 3 నెంబర్లో ఉంది అయినా కూడా అలా వస్తుంది సౌండ్. మొత్తానికైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి, ఈసారి ఎక్స్పీరియన్స్ చేశాము. అంటే కాలేజ్లో ఉన్నప్పుడు కాస్త ఓ లెవెల్లో ఉండదని కాదు, కానీ ఆ స్టేజెస్ అన్నీ దాటేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇట్స్ డిఫరెంట్ మళ్ళీ అగైన్. ఇలా చూసాక ఏమనిపించింది తెలుసా, ఏంటో ఒక్కొక్కసారి కొన్ని ఆశలు వచ్చాయంటే మళ్ళీ కొత్తగా చిగురిస్తూ ఉంటాయి. ఇలా ఒకటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బ్రెయిన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా మనకుంటే పిల్లలు పెరుగుతుంటే న్యాచురల్గా వాళ్ళ ఏజ్ గ్రూప్ తోటి వాళ్ళకి కూడా టైం స్పెండ్ చేయాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఈసారి ఇలా జరిగింది ఎప్పటికీ మెమొరీ లాగా ఉండిపోతుంది మాకైతే. ఇక ఇది ఇలా జరుగుతుంటే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా మూవ్ అయితే బెటర్ అని అనిపించి స్టార్ట్ అయిపోయాము. ఇంకా రిటర్న్ వస్తూ వెళ్ళేటప్పుడు ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తే వచ్చేటప్పుడు మరో దారిలో చూసుకుంటూ, అంటే ఆ మొఘల్ గార్డెన్ ఉంది కదా, లైటింగ్ అంతా బాగుంది అని చెప్పేసి దాని పక్క నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఇంకా ఇలా వస్తుంటే చెప్పాను కదా నా బ్రెయిన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ మోర్ అని. అంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎక్స్పీరియన్స్ సచ్ ఈవెంట్స్ అని అనుకున్నా. మళ్ళీ ఒక క్వశ్చన్ వేసుకున్నా, ఏంటి నేను ఒక విష్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకో కొత్త కోరిక రెడీగా ఉంటుంది కదా అని అనిపించింది. బట్ ఓకే, ఐ కెన్ హ్యావ్ ద బ్యాలెన్స్ విత్ ఎ ఫ్యామిలీ. ఒకసారి ఒక ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నప్పుడు అది జరిగింది. ఇప్పుడు నేను వేరే కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి, కొత్త కోరికలు వస్తున్నాయి అని అనుకొని ఇప్పుడు ఈరోజు చేసిన ఎంజాయ్మెంట్ని అంతా కూడా మిస్ అవ్వద్దు కదా. ఏంటో నా బ్రెయిన్ ఎప్పుడు ఇలా ఆలోచిస్తూనే ఉంటుంది. దేనన్నా మంచిగా ఎంజాయ్ చేద్దాము అని అనుకుంటాను అనుకో, నేను దానికి అడిక్ట్ అవుతానేమో, అంత అవసరమా, ఇలా చేస్తుంటుంది బ్రెయిన్. ఇంకా మళ్ళీ బస్ పాయింట్కి వచ్చేసి బస్ క్యాచ్ చేసేసాము. ఎస్, అప్పుడు అనిపించింది దాన్ని ఎంత ఎంజాయ్ చేశానో ఇలా క్వైట్ మూమెంట్ని కూడా అంత
హ్యాపీగా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను నేను. సో నో వరీస్, నో టెన్షన్స్. ఇక్కడ నుంచి సంగీ టెంపుల్ కనబడుతుంది. వీడియో క్యాప్చర్ చేద్దామంటే అస్సలు సరిగా చిక్కలేదు. ఈ వీడియోని నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోగలుగుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.